నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఐటీ అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయన గురించి ఒక ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పొందాస్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో సార్, నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా కొన్ని మంచి పాయింట్స్ ఆయన గురించి మాట్లాడదాము అని అనుకున్నాను. కొన్ని ఏంటి, ఆల్మోస్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీ అనే చెప్పుకోవచ్చు. లైక్ తను ఫేస్ చేసిన నెగటివిటీ దగ్గర నుంచి ఇప్పటిదాకా ట్రాన్సిషన్ నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనే చెప్పాలి. సో దాని గురించి మీరు ఇంకా ఇన్ డీటెయిల్ మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంది. ఎస్ ప్రియాంక గారు. సో నారా లోకేష్ గారు అంటే నేను ఒకటే ఒక ట్యాగ్ లైన్ చెప్తా, పప్పు టు నిప్పు. వావ్, సూపర్ సార్. సో ఆయన పప్పు టు నిప్పులో ఈ రకమైన ఆయన ప్రయాణం ఒక అనితర సాధ్యం అని చెప్పాలి. సహజంగా ఒక రాజకీయ నాయకుడిగా ఎదగడం కానీ, డబ్బులు ఉన్నాయనుకోండి రాజకీయ నాయకుడిగా అవ్వచ్చు, కానీ కష్టపడాలి. రాజకీయ నాయకుడిగా అవ్వాలంటే అంత ఈజీ ఏం కాదు, ఖచ్చితంగా కష్టపడాలి. కానీ ఒక బ్యాగేజ్ చేసుకొని దాన్ని మోసుకుంటూ పోవడం అనేది మరింత కష్టం. ఒక నట వారసులకు కానీ, ఇప్పుడు రామారావు తర్వాత బాలకృష్ణ గారు వచ్చారు. బాలకృష్ణ గారికి ఒక బ్యాగేజ్ ఉంది. ఆ బ్యాగేజ్ ఏంటి? రామారావు గారు ఎంత పెద్ద స్థాయి నటుడు. సో ఆ రామారావు గారికి ఎక్కడ మచ్చ తేకుండా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ స్థాయిలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలి. చాలా కష్టసాధ్యమైన ఇది. అలాగే ఇప్పుడు రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగాస్టార్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలి అది. ఆ తర్వాత ఇవాళ నారా లోకేష్కి రెండు రకాల బ్యాగేజీలు ఉన్నాయి. ఒకటి వారసత్వం, లెజెండరీ, మన తాతగారి నుంచి వచ్చిన లెజెండరీ వారసత్వం. ఒకటి తండ్రి గారి నుంచి వచ్చింది. సో తండ్రి గారి నుంచి ఫక్తు రాజకీయం. తాతగారు అసలు తెలుగు వాళ్ళు గర్వించదగ్గ నటులు, భారతదేశం గర్వించదగ్గ నటులు ఆయన. అలాగే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఆ రకంగా చూస్తే అది కూడా ఒక పెద్ద బ్యాగేజ్ అనమాట. సో ఒక ముఖ్యమంత్రి గారికి తనయుడు, ఒక ముఖ్యమంత్రి గారికి మనవడు, ఒక ఎమ్మెల్యేకి అల్లుడు. ఈ రకంగా ఆయన పరిపరి విధాలా చూస్తే ఆయనకి చాలా పెద్ద బ్యాగేజ్ అని చెప్పాలి. సార్, మీరు ఇప్పుడు పాజిటివ్స్ గురించి మాట్లాడారు కదా, ద వే హీ ప్రొజెక్టెడ్ బిఫోర్ ద ఎలక్షన్స్ అయితే చూస్తే నిజంగా ఎవరికి నారా లోకేష్ అని అన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళు. పొలిటికల్ గా ఆయన ఎంట్రీ ఇస్తే ఏం సక్సెస్ అవుతాడు అని అనుకునేవారు. అంటే ద ట్యాగ్ హీ హస్ గాట్, పప్పు అన్న పేరు, అది చాలా ఇంపాక్ట్ ఉండింది. సో అది క్యారీ చేయడం కూడా ఆయన ఎలా క్యారీ చేశారని అంటారు? వాట్ డు యు సే ఆన్ దట్? అదే నేను చెప్తున్నది. సో ఆల్రెడీ ఒక బ్యాగేజ్ తో స్టార్ట్ అయ్యాడు ఆయన. కష్టం, ఆ బరువును మోస్తూ ముందుకెళ్ళటం అనేది చాలా కష్టము. ఆ కష్టానికి తోడు మీరన్నట్టుగా అతన్ని బాడీ షేమింగ్, నారా లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేశారు. పప్పు అని మానసికంగా హింసించారు, ట్రోల్స్ చేశారు. రామ్ గోపాల్ వర్మ లాంటి ఒక యూజ్లెస్ ఫెలోస్ తోటి సినిమాలు తీయించారు, హేళన చేయించారు, ఎన్నో అవమానాలు. ఈయన రాజకీయ నాయకుడు మీరన్నట్టే, అసలు లోకేష్ రాజకీయ నాయకుడిగా పనికొస్తాడా? ఆ మెటీరియలా? సరిగా మాట్లాడలేడు, తెలుగు మాట్లాడలేడు, ఇలా అనేకమైన నెగిటివిటీ ఆయన. అందులో నుంచి తనను తాను చెక్కుకుంటూ, తనే ఒక శిల్పకారుడై తన శిల్పాన్ని తానే చెక్కుకుంటూ మలుచుకుంటూ ముందుకు సాగాడు. ఇవాళ ఒక చాక్లెట్ బాయ్ నుంచి ఒక సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లోకి వచ్చాడు. సో నారా లోకేష్ గారు ఆ బాడీ షేమింగ్ తట్టుకోవటానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. అంత ఈజీ కాదు. మన హెరిడిటరీ, మనకు ముందు నుంచి చిన్నప్పటి నుంచి కాస్త బొద్దుగా ఉండడం, అవన్నీ ఆయన ఎప్పుడు ఆ ప్రయత్నం చేసి ఉండకపోవచ్చు. ఈ బాడీ షేమింగ్ చూసి లేదు, నన్ను నేను మార్చుకున్నాడు. 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ఈ పాదయాత్రలో ఆయన రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. ఎవరిని ఎప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాడు, ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియాను ఫేస్ చేయలేరు, కానీ మీడియాని కాదు ఎవరినైనా ఫేస్ చేయగలిగిన ధైర్యం, దమ్ము నారా లోకేష్ గారికి ఉన్నాయి. మరి పప్పు ఎలా అవుతాడు? నిప్పే కదా. ముఖ్యంగా ఎన్నికల ముందు ఆయన చేసిన ప్రసంగాలు ఉర్రూతొలగించాయని చెప్పాలి. రెడ్ బుక్ అనే దీంతో ముళ్ళుతోనే తీయాలి. ప్రియాంక గారు, ఇవాళ గాంధీ మార్గంలో ప్రయాణం చేస్తే మనకి రిజల్ట్ రాదు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి అన్నాడు గాంధీ ఆ రోజు. ఆ రోజులు వేరు కాబట్టి ఆయన అలా అన్నారు.
కానీ ఇవాళ ఒక చెంప మీద కొట్టిన తర్వాత రెండో చెంప చూపించేలోపు రెండో చెంప కొట్టేస్తున్నారు. కాబట్టి ఇవాళ రోజుల్లో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అలాగే నారా లోకేష్ గారు ఈ నారా లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చులకనగా, చీప్గా బూతులు మాట్లాడే కొంతమంది రాజకీయ నాయకుల్ని ఆయన తన రెడ్ బుక్లో పేర్లు నమోదు చేసి వాళ్ళకి సరైన కౌంటర్లు ఇచ్చాడు. సో ఆ రకంగా చూస్తేనండి రాజకీయ నాయకుడిగా ఒక రోజులో వారసత్వంతో ఎదిగాడని మనం చెప్పలేము. ఆయన తనను తాను మలుచుకున్నాడండి. ఎన్నో దెబ్బలు, ఉలి దెబ్బలు అనమాట. శిల్పాన్ని తయారు చేయాలంటే ఉలి దెబ్బలు ఎట్లా తింటారో అట్లా దెబ్బలు తిన్నాడు. సో అంత దెబ్బలు తిని ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా ఎమర్చాడు. వేరే వాళ్ళని ఎవరు కూడా ఒక వారసులుగా వచ్చిన వాళ్ళకి ఇన్ని దెబ్బలు ఉంటాయని నేను అనుకో. చాలా మంది వారసులుగా వచ్చినప్పుడు అలవోకగా ఒక చోట పోటీ చేయటం. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు చూడండి, వాళ్ళ కొడుకు కరుణానిధి కొడుకు స్టాలిన్ ఎదుర్కొన్నాడు. ఆ స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఎదుర్కోలేదు. ఇన్ని ఉరి దెబ్బలు, ఇంత హేళన. పప్పు అని కొడితే నారా లోకేష్ గారిని నేను చూపించేది గూగుల్. ఈ దేశంలో ఇద్దరు నాయకుల్ని ఈ రకంగా బాడీ షేమ్ చేశారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఇద్దరు నాయకులు. ఒకళ్ళు రాహుల్ గాంధీ, మరొకరు నారా లోకేష్ గారు. సో రాహుల్ గాంధీ గారు కూడా ఆయన కూడా ఆ రకంగా అనటం తప్పు. సో నారా లోకేష్ గారు కూడా బ్రహ్మాండమైన షార్ప్. నాకు అదృష్టం కొద్దీ నా వృత్తి బాధ్యతల్లో భాగంగా ఆయనతో కొన్నాళ్ళు పనిచేయటం జరిగింది. అంటే ఆయనతో ప్రత్యక్షంగా ఆయనతో కాకపోయినా ఆయన సమక్షంలో కొన్ని మీటింగ్స్ లో పాల్గొనడం జరిగింది. చాలా అంటే చాలా షార్ప్. ఆయన డెసిషన్స్ మేకింగ్ ఎట్లా ఉంటుందంటే ఫటాఫట్ అయిపోద్ది అంతే. ఇది మంచా చెడా, జనానికి మంచి చేసేదంటే దేని గురించి ఆలోచించొద్దు, వెళ్ళిపోదాం ముందుకి అంటాడు. జనానికి చెడు చేసేదంటే 1కి 100 సార్లు ఆలోచించండి. జనంకి ఒక వ్యతిరేకత వస్తుందంటే పక్కన పెట్టండి, తర్వాత ఆలోచిద్దాం. జనానికి మంచి చేస్తుందా, సరే మంచి చేస్తుంది కానీ ప్రతిపక్షాలు అలా అనుకోండి, ఎవ్వడేమనుకున్నా పర్లేదు, జనానికి మంచి చేస్తుందంటే గో హెడ్ అంటాడు. చాలా షార్ప్గా డెసిషన్స్ తీసుకోవటం, మీటింగ్స్ చాలా షార్ప్గా ఫినిష్ చేయటము, ఇన్డెప్త్ నేర్చుకోవటము, ప్రతి శాఖ పట్ల ఆయన చేసే రివ్యూలు కానివ్వండి. సో ఒక రకంగా చెప్పాలంటే తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన నిరూపించుకున్నాడు. అక్కడ అడ్మినిస్ట్రేషన్లో నిరూపించుకున్నాడు కదా. మరి నిజంగా రాజకీయ నాయకుడిగా నిరూపించుకున్నాడా అంటే రాజకీయ నాయకుడిగా కూడా తండ్రికి తగ్గ తనయుడే నిరూపించుకున్నాడు. ఎలా అంటే 2019లో మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత చాలా మంది ఏమన్నారంటే, లోకేష్ గారు ఆ నియోజకవర్గం మీకు కరెక్ట్ కాదండి, మీ సామాజిక వర్గం బలంగా లేదా నియోజకవర్గంలో, పైగా మీరు అదే నియోజకవర్గంలో పోటీ చేస్తే మిమ్మల్ని ఓడించడానికి సర్వశక్తులు పన్నుతారండి, మీరు కొంచెం మీ సామాజిక వర్గం రాయలసీమలో ఎక్కడో చోట, రాయలసీమ నుంచి హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారు, కుప్పం నుంచి చంద్రబాబు గారు పోటీ చేశారు, తిరుపతి నుంచి ఒకప్పుడు వాళ్ళ తాతగారైన ఎన్టీ రామారావు గారు పోటీ చేశారు. ఏదో ఒక రకంగా రాయలసీమలో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకోండి, సామాజిక వర్గం బలంగా ఉండే చోట అని చాలా మంది సలహాలు ఇచ్చారు. నో ససేమిరా అన్నాడు. అలాగే విజయవాడ పెనమలూరు లాంటి చోట్ల, సో కమ్మ సామాజిక వర్గం డామినేటింగ్ ఉండే చోట ఇక్కడి నుంచి పోటీ చేయండి, మేము త్యాగం చేస్తాం మా సీటు, మేము త్యాగం చేస్తాం, ప్రతి వాళ్ళు ముందుకు వచ్చారు, మేము త్యాగం చేస్తాం సీటు నారా లోకేష్ గారి కోసం రండి అని. వాళ్ళకు కూడా ఒక భయం ఏర్పడింది, మళ్ళీ మంగళగిరిలో పోటీ చేస్తూ ఓడిపోతాడా అని. నో, నేను జనం కోసం వచ్చా, జనంతో మమేకమవుతా, జనం కోసం పనిచేస్తా, జనమే గెలిపిస్తారు నన్ను అనుకున్నాడు. జనంలో తిరిగాడు, గల్లీ గల్లీ తిరిగాడు, ఇల్లు తిరిగాడు, షాపు తిరిగాడు, ప్రతి చోట అక్కడే ఉన్నాడు నివాసం. ఈ 5 ఏళ్ల పాటు హైదరాబాద్కు వచ్చి సరదాగా ఎంజాయ్ చేద్దాం, మనం అధికారంలో లేం కదా, సరదాగా బెంగళూరు వెళ్దాం, సరదాగా హైదరాబాద్ వెళ్దాం, సరదాగా విదేశాలు వెళ్దాం అనుకోలే. మంగళగిరిలో నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే తిరుగుతూ ప్రతి ఒక్కడి సమస్యలు వింటూ ఓడిపోయిన చోట, పోగొట్టుకున్న చోట మళ్ళీ వెతుక్కున్నాడు. ఇవాళ అదే మంగళగిరి నియోజకవర్గంలో ట్రమెండస్ మెజారిటీ, అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయనే నెంబర్ 1 మెజారిటీ అన్ని గెలుపుల్లో కూడా 2024లో ఎన్నికల్లో. సో పోగొట్టుకున్న చోట మళ్ళీ గెలవటం సవాలండి, అది అంత మామూలు విషయం కాదు. అదే నియోజకవర్గంలో మళ్ళీ నిలబడి గెలవటం అనేది సాధారణమైన విషయం కాదు. అక్కడ గెలిచి తాను రాజకీయ నాయకుడిని కూడా అని నిరూపించుకున్నాడు. రాజకీయ నాయకుడు సరే, మరి పార్టీ పగ్గాలు చేపట్టగలవా అంటే కనీ విని ఎరుగని రీతిలో 1 కోటికి పైగా సభ్యత్వం నమోదు చేయించాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా
ఈ కార్యకర్తల కోసం ఏర్పాటు చేశాడు. ఇలా కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచిస్తూ, పార్టీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ, ప్రతివ్యూహాలు పన్నుతూ, సో అంతా తానై 2024 ఎన్నికల ముందు నుంచి అంతా తానై పార్టీని నడుపుతా ఉన్నాడు. ఇవాళ కూడా నారా లోకేష్ గారు చెప్పందే ఏ పని జరగదు అనేంతగా ముద్ర వేసుకున్నాడు. ఎవరైనా చంద్రబాబు దగ్గరికి వెళ్ళాలంటే ముందు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలకంగా వ్యవహరించారో అంతకు మించి కీలకంగా ఇవాళ నారా లోకేష్ గారు వ్యవహరిస్తా ఉన్నారు. సో అదే సమయంలో మనం ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక చూస్తే కొన్ని లక్షల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడానికి కారకులు అవుతా ఉన్నారు. ఒకే ఒక జూమ్ కాల్ మీటింగ్ లో 1,00,000 కోట్ల ప్రతిపాదనను ఓకే చేయించారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఇవాళ దావోస్కి వెళ్ళాడు. దావోస్ లో చలి ఈ టైంలో వెళ్ళలేమని ఒక ఆయన, అసలు నాకేంటి నేనెందుకు వెళ్ళాలి, నా ముఖ్యమంత్రిని నాకేం పని దావోస్తూ అని ఇంకొక ఆయన, దుప్పటి కప్పుకొని పడుకున్న ఈ అలాంటి స్థితులను మనం చూసాం. అలాంటి స్థితిగతుల్ని ఇవాళ తండ్రి కొడుకులు ఇద్దరు దావోస్కి వెళ్ళి పోటీ పడి మా రాష్ట్రానికి కావాలా, పరిశ్రమ మా రాష్ట్రానికి, ఈ పరిశ్రమ మా రాష్ట్రానికి కావాలని అహర్నిశలు ఆ చలిలో ప్రయత్నం చేస్తూ రాష్ట్రం కోసం పడిగాపులు కాస్తున్నాం అన్నమాట. సో ఇది నారా లోకేష్ గారిని ఒక వ్యక్తిగా తనను తాను ఉలిపెట్టి చెక్కుకొని మలుచుకున్నాడు. ఒక రాజకీయ నాయకుడిగా పోగొట్టుకున్న చోటే గెలిచి నిరూపించుకున్నాడు. ఒక రాజకీయ పార్టీ అధినేతకు కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పుకున్నాడు. అలాగే అడ్మినిస్ట్రేషన్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక ముఖ్యమంత్రి స్థానానికి కూడా నేను అర్హుణ్ణే అని చెప్పేసి ఆయన తన మొత్తం ఈ జర్నీలో నిరూపించుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఇవాళ రాబోయే తరంలో చంద్రబాబు నాయుడు గారు 70-80 సంవత్సరాలు వస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఒక ముగ్గురు ప్రముఖమైన నాయకుల మధ్యనే ప్రధానంగా రాజకీయాలు ఆధారపడి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, లోకేష్. ఈ ముగ్గురే యువ నాయకత్వం కింద మనం ఈ రాష్ట్రం ముందుకెళ్ళబోతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రానికి నష్టం చేశాడు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి ఈ సందర్భంగా, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి అని చెప్తా ఉంటాం కదా పవన్ కళ్యాణ్ గారి గురించి. లోకేష్ గారు కూడా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి. అందుకే నారా లోకేష్ గారు గెలిచిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేశాడు. ఇవాళకి కూడా నా సోదరుడు, నా పవన్ అన్న అని చెప్తున్నాడు. ఎంత సహృద్భావ వాతావరణాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రికి తనయుడు, ఒక ముఖ్యమంత్రికి మనవడు, కాబోయే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి కాళ్లకు నమస్కారం చేయటం అంటే ఎంత సంస్కారం కావాలి. అదే సమయంలో ఎంత తగ్గాలి. అవి ఎక్కడ తగ్గాలో నాకు తెలుసు అని నిరూపించాడు. వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో కూర్చొని రాజకీయ మంత్రాంగాలు నడపడంలో ఎక్కడ నెగ్గాలో నెగ్గుకొచ్చి వాళ్ళ నాన్నగారిని బెయిల్ మీద విడుదల చేసి తీసుకొచ్చాడు. ఈ రకంగా నారా లోకేష్ గారు ఎక్కడి నుంచి పప్పు నుంచి నిప్పు వరకు తన రాజకీయ ప్రస్థానంలో ఏ వారసుడు ఎదుర్కోనన్ని ఆటుపోట్లు ఎదుర్కొని ఇవాళ నారా లోకేష్ గారు సర్వసన్నద్ధమైన ఒక సర్వసన్నద్ధ సైన్యాధ్యక్షుడిగా మారాడు అని చెప్పాలి. సో ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీలాంటి యువ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. డెఫినెట్గా మరిన్ని ఆయురారోగ్యాలతోటి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం మరిన్ని మంచి పనులు మీరు చేయాలని ఆకాంక్షిస్తున్నాం.